జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ న్యూస్ చూడండి. ఈ న్యూస్ విన్న తర్వాత మీ నిర్ణయం ఏందో, మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. అలాంటి న్యూస్ ఇది. ఏమంటారా? శామ్ పిట్రోడో తెలుసు ఆయన గురించి మీకు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈయన గారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ అధ్యక్షుడు కూడా. ఈయన గారిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనడం కంటే ఈ రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, ఎవరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ వాళ్ళ మనవడు రాహుల్ గాంధీ, ఆయనకు అప్రకటిత గురువు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ప్రస్తుతం రాహుల్ గాంధీకో ఈ శామ్ పిట్రోడో ప్రధాన సలహాదారుగా పనిచేస్తాడు. సరే, ఏంది మ్యాటర్ అనేది ఇప్పుడు చెప్తా మీకు. అసలు బయటకు వచ్చాం. ఢిల్లీ ఎన్నికల ముందు ఈ శామ్ పిట్రోడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అర్థమవుతుందా? వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఈ శామ్ పిట్రోడాకు కొత్త ఏం కాదు. గతంలో కూడా ఈయన గారు మన దక్షిణ భారతీయులను, అంటే ఇప్పుడు మా ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా దక్షిణ భారతదేశము, వీళ్లను అదేవిధంగా అటు ఈశాన్య రాష్ట్రాల ప్రజలను ఘోరంగా అవమానించి మాట్లాడినాడు. ఈ శామ్ పిట్రోడా ఏమని మాట్లాడినాడు తెలిసిన మీకు? దక్షిణ భారతదేశంలోని ప్రజలు అందరూ కూడా ఆఫ్రికా వాళ్ళ మారి ఉంటారని చెప్పేసి మాట్లాడినాడు. ఇంతగా ఈడూరు మారి ఉన్నాడు, సింపాంజీ మారి ఉంటాడు. కావాలంటే చూడండి ఒకసారి, ఆ ఫోటో చూడండి. అచ్చం సింపాంజీ నెట్టే ఉంటాడు. ఏమంటారా? అలాగే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అచ్చం చైనా వాళ్ళ మారి ఉంటారని చెప్పేసి నోటుకు వచ్చాడు మాట్లాడినాడు. వీడికి అవసరమా? ఇప్పుడు మనది చిన్న దేశం కాదు. మన దేశానికి వివిధ దేశాలతో సరిహద్దులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రజలు ఉన్నట్టు ఇంకొక రాష్ట్ర ప్రజలు ఉండరు. అంటే అక్కడ వాతావరణ మార్పులు కావచ్చు, లేకపోతే నీళ్లలో మార్పులు కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఈ రంగుల్లోనూ రూపాల్లోనూ ఇట్లా అన్నింటిలో కూడా వాళ్ళ వేష భాషల్లోనూ అంతా కూడా మార్పులు చేర్పులు అయితే ఉంటాయి, తేడాలు అయితే ఉంటాయి, లేకుండా అయితే ఉండవు. దాన్ని వీడు ఆఫ్రికా వాళ్ళతోనూ చైనా వాళ్ళతోనూ కంపేర్ చేసి మాట్లాడడం ఏంది, వాళ్ళతో పోల్చి మాట్లాడడం ఏంది? సరే, దక్షిణ భారతీయులను ఈశాన్య రాష్ట్రాల ప్రజలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశాడు ఎవడు? ఈ పొరంబోకోడు. ఇప్పుడు మళ్ళీ ఎవరు? ఈ బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి అక్రమ వలసదారుల్ని భారత్లోకి రానివ్వాలంట దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. చూడండి, ఒకవైపు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం ఈ బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి అక్రమ చొరబాటుదారులను గుర్తించి వాళ్ళను దేశం నుంచి వెళ్ళగొడతా ఉంటే, ఇప్పుడు ఈ శామ్ పిట్రోడా మాత్రం బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులను ఉద్దేశించి మాట్లాడతా వాళ్ళు భారత్కు రావాలనుకుంటే చట్టవిరుద్ధమైన వాళ్ళ రానివ్వండి అని మాట్లాడినాడు. ఏమంతగా అంటాలే? నీ అంత ములాజేం వాళ్ళతో ఏందో తెలిసిన? ఓటు బ్యాంక్ పాలిటిక్స్. ఇప్పుడు ఆ వర్గం వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారు చెప్పండి? అర్థమైంది కదా. కాబట్టి వాళ్ళందరూ వస్తే ఈయన స్నేహితుడైనటువంటి రాహుల్ గాంధీకి వాళ్ళకి బాగా ఫేవర్ అనమాట, మంచి జరుగుతుంది, వీళ్ళ బలం పెరుగుతుంది. అందుకని చెప్పేసి చట్టవిరుద్ధమైన వాళ్ళని రానియాలంట. అంటే ఇన్నోవాడు ఎరిపుష్పం అయితే ఎదుటోడు ఏమైనా చెప్తాడు. ఏమంటారా? ఏం చెప్పడం? మనం బాధపడాల్సి వచ్చినా సరే బంగ్లాదేశీయులు మాత్రం భారత్లోకి రానివ్వండి అంట బుద్ధిలేని మాటలు మాట్లాడాడు. అంటే మనం బాధపడిపోయి కూడా వాళ్ళని రానియాల్సినంత అవసరం ఉన్నది. కొంచెమన్నా నీతి, లజ్జ, సిగ్గు, మానవ రోషం, పాసం ఏదైనా ఉంటే. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 1 కోటి మందికి పైగా హిందువుల మీద అంతగా దాడులు జరిగినాయి, హత్యలు, అత్యాచారాలు, లూటీలు, దహనాలు అన్నీ జరిగినాయి కదా. నీ నోట్లో ఏం పెట్టుకున్నావు అప్పుడు? ఏ కంపెనీకి సంబంధించినటువంటి లాలీపాప్ పెట్టుకున్నావు? ఎవరిని పెట్టుకున్నావు అంటాలే. అప్పుడు ఏం చేస్తున్నావు? అప్పుడు మాట్లాడేది హిందువుల గురించా? కానీ వాళ్ళని మాత్రం ఏలా బాధపడినా కానీ ఇబ్బంది ఏం లేదు, అది చట్టవిరుద్ధమైనా పర్లేదు, మనకు నొప్పి తగిలినా పర్లేదు, వాళ్ళు మాత్రం రానిమని మాట్లాడతాడు. ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు, ఇంతకంటే నీతిమాలితనము ఏదైనా ఉంటాదేమో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి. బంగ్లాదేశీలను వేధించడం కంటే వాతావరణ మార్పు, ఈ మాటలనయ్యా, వాతావరణ మార్పు, ఇతర ప్రపంచ సమస్యలపైన దృష్టి పెట్టాలంట. అక్రమ వలసదారులపైన కఠిన చర్యలు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నేను విమర్శలు చేశాను. ఏందిరా స్వామి, నువ్వు ఏం తిన్నావురా నాయనా? ఏం తిని మాట్లాడుతున్నావు? వాతావరణ మార్పు ఏంది, ఇతర ప్రపంచ సమస్యలు ఏంది అంటే అక్రమ చొరబాటుదారుల వల్ల ఈ దేశంలో సమస్యలు ఏం లేవు, ఏం ఏర్పడటం లే. వాళ్ళు దొంగతనాలు చేసినా, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా నిన్ను ఎత్తపోయి మింగాలనా? ఏడా జైలు ఎత్తకపోయా? ఎవరిని పోయాలా అంటాలే. ఏంది నువ్వు మాట్లాడేది? మొన్న ఎవరినే ఏకంగా ఆ సైఫ్ అలీ ఖాన్నే ఓడెవడో బయట నుంచి వచ్చినోడు వేసినాడు. దానికి ఎవరు బాధ్యులు? ఓడి బదులు నువ్వు పోతావా జైల్లేక? ఒకసారి చెప్పాలి సమాధానం దానికి కూడా. బాధపడి కూడా నొచ్చుకొని కూడా వాళ్ళని స్వాగతాలు పలకాల్సినంత అవసరమే ఉండదు. ఈ రాహుల్ గాంధీ కుడిభుజమైనటువంటి ఈ శామ్ పిట్రోడా దేశం మొత్తాన్ని నష్టపరిచినా కూడా ఈ బంగ్లాదేశీలను ఈ భారత్లోకి వచ్చి స్థిరపడాలని చెప్పేసి వాదించడం ఎంత మాత్రం సబబో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి. గత 70 ఏళ్లుగా మన దేశంలో అక్రమ వలసలని ప్రోత్సహించడానికి, వీళ్ళ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఓవర్ టైం పనిచేసింది. మామూలుగా కూడా కాదు. దశాబ్దాల పాటు ఈ దేశాన్ని పరిపాలించి
తూట్లు పడిచింది. లేకపోతే ఏంది, మనకంటే వెనక స్వాతంత్రం వచ్చినటువంటి చైనా అభివృద్ధిలో దూసుకొని పోతా ఉంటే ఇంకా మనం అభివృద్ధి చెందుతానే ఉంటాం. ఏదో మోడీ పుణ్యం అని చెప్పేసి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇప్పుడు కనపడుతున్నాయి, కానీ ముందే ఏమనింది ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా. ఈయన గారు ఈ మాట్లాడే మాటలు చూడబోతే భారతదేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉండడం, భారతీయులుగా బతకడం ఈయనకు అసలు ఇష్టం లేనట్టున్నది. భారతదేశాన్ని చెప్పాలంటే పక్క దేశాలకు తాకట్టు పెట్టేటట్టు ఈయన గారు మాట్లాడడం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి. ఏందిరా స్వామి ఈ పరిస్థితి, ఏంది ఈ పార్టీ వాళ్ళు ఎందుకు ఈ మారి చేస్తారు, ఈ మారి మాట్లాడతారు. ఇప్పుడు ముస్లిం దేశాలు చాలా ఉన్నాయి, క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఒక దేశం నుంచి ఒక దేశంలో పోతా ఉంటారు, బొత్తా ఉంటారు, చేస్తూ ఉంటారు, అది వేరే. ఇప్పుడు షేక్ హసీనా మీద దాడి జరిగితే ఆమె ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వచ్చి మన దేశంలోకి వచ్చి బొత్తాంది. ఈ దేశంలో ఉండేటటువంటి భారతీయుల మీద, హిందువుల మీద ఏదైనా ఇబ్బంది జరిగితే, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే ఏ దేశం దగ్గర తెచ్చాది చెప్పండి? ప్రపంచంలో ఏ దేశమైనా దగ్గర తెచ్చాదా? ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళకి రానియాలంటున్నాడు, మరి బంగ్లాదేశ్లో ఉండే హిందువులకే దిక్కులేదే. ఏంది వీళ్ళు మాట్లాడే మాటలు? నాయన మీకు చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మన చుట్టూ ఏం జరుగుతుంది, మన చుట్టూ ఎటువంటి రండలో ముండలో ఇట్లాంటి వాళ్ళు అంతా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. వీళ్ళ వల్ల మన దేశానికి, మనకు, మన భవిష్యత్ తరాలకు చాలా నష్టం. మీరు అర్థం చేసుకునేంత మహాప్రభు ఏమంటారా? మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే, నేను చెప్పింది కనుక కరెక్టే అని అనిపిస్తే, నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ని తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ బతుకులు, ఇలాంటి వాళ్ళ ఆలోచనలు ప్రతి ఒక్కరికి తెలియాలా. ఇంకో మాట చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టు మన ఛానల్కి ఎంతో అవసరం. ప్లీజ్ అర్థం చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్.